నీళ్ల కోసం తెలంగాణ సాధించుకున్నదే మొదట నీళ్ల కోసం అనేటటువంటి నినాదంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం మొత్తం ఫెయిల్ అని చెప్తా ఉన్నారు. ఎట్లా ఫెయిల్ అయిందని చెప్పి ఈ కేటీఆర్ వీళ్ళందరిని వేసుకొని పోయిండు. ఇక ప్రాజెక్టు దగ్గరికి కేటీఆర్ అందరిని వేసుకొని పోయి ఎంత వరద వచ్చినా కానీ తట్టుకొని నిలబడ్డది కాళేశ్వరం. అయినా కానీ దాన్ని ఫెయిల్ అని చూపిస్తా ఉన్నారు. కావాలని చెప్పి నీళ్ళు వదిలేస్తా ఉన్నారు తప్ప ఆ పంపుల్ని వదిలేటటువంటి ప్రసక్తి చేయట్లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా ప్రాజెక్టును చుట్టానికి పోయినారు. ఇక ఆయన ఎమ్మటి ఉండేటటువంటి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలని అందరినీ తీసుకొని పోయిండు. దానికి అనుసంధానంగా ఏ ప్రాజెక్టులు అయితే ఏ రిజర్వాయర్లు అయితే ఉన్నాయో కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, ఈ ప్రాజెక్టులన్నీ చూసుకుంటా పోతా ఉన్నాడు. మరి ఒక ఘాటు వ్యాఖ్యలు చేసిండు ఇవాళ కేటీఆర్. ఎక్కడెక్కడైతే మరి నీళ్లు వెళ్ళాలో రైతులకు వెళ్ళాలో ఆ నీళ్లు పంపుల్ని మీరు వదలట్లేదు. ఆగస్టు 2 వరకు టైం ఇస్తా ఉన్నాం. ఆగస్టు 2 వరకు మీరు నీళ్లు వదలని పక్షంలో అంటే ఇక వారమే ఉన్నది. ఇక వదలని పక్షంలో మాత్రానికి 50,000 మంది రైతులను తీసుకొని పోయి మేమే ఆ నీళ్ళను వదులుతాం, ఏమవుతుందో ఇక అయితే ఏదైనా కానీ చూసుకుందాం అన్న రేంజ్లో మరి కేటీఆర్ మాట్లాడిండు. ప్రభుత్వం 2వ తారీఖు కల్లా నీళ్ళు వదలకపోతే డిమాండ్ చేస్తా ఉన్నాం, మేమే ముట్టడిస్తాం, మేమే ఇక ఆ పైపులను మేమే వదులుతాం, రైతులకి పొలాలకి నీళ్లు మేమే ఇస్తామని చెప్పి మరి ఇలా ఘాటు వ్యాఖ్యలు చేసిండు. దీని మీద ఇవాళ సాయంత్రం వరకు రేపు వరకు కాంగ్రెస్ వాళ్ళు మరి ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఆగస్టు 2 వరకు నీళ్లు వదులుతారా లేదా చూడాలా. మరి వాళ్ళు వదలని పక్షంలో మరి కేటీఆర్ చెప్పినట్టు చేస్తాడా, లేకపోతే ఇక పంచాయతీ అయితే అవుతుంది. ఇక పోలీసు వాళ్ళు గీలీసు వాళ్ళు మొత్తం ఆపేసేసి పంచాయతీ అవుతుందా ఏందనేది మాత్రం వేచి చూసాడు. తెలంగాణకి వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి వరప్రదాయని కల్పతరువు. దానివల్ల ఇక మొత్తం సాధ్యమైతే పంటలన్నీ కూడా పండించుకోవచ్చు. వరప్రదాయనిగా మనం చూడొచ్చు కాళేశ్వరాన్ని. కానీ వీళ్ళు కావాలని చెప్పి తప్పుదోవ పట్టిస్తా ఉన్నారని చెప్పి మరి కేటీఆర్ ఇలా ప్రాజెక్టుల దగ్గరికి పోయి మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం.